హాయ్ అండి. ఇవాళ నేను వైరల్ వంకాయని ఒక రెసిపీ పోస్ట్ చేశాను కదా, దాంట్లోకి డిప్ కింద సాస్ లాగా ఇది చేశానండి. వంకాయతోనే చేశాను. 3 వంకాయలు కోసి పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నెలో 1 గ్లాస్ పాలు పోసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఒక 3 వేసాను. మీడియం సైజ్ బంగాళదుంప ఒకటి కట్ చేసి వేసానండి. ఇది పాలల్లో బాగా ఉడికించాలన్నమాట. బంగాళదుంప మెత్తగా ఉడికేంత వరకు దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఇది ఎటువంటి కెమికల్స్ లేకుండా మయోనీస్ కంటే కూడా ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు నేను దీన్ని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, ఘాటుకు తగ్గ మిరియాల పొడి, 1/2 స్పూన్ పంచదార వేసుకొని ఇందులో ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. మనకు పాల మీద మేగడ ఉంటే పాల మీద మేగడ ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం మేగడ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇది మయోనీస్ని మించి ఉంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, చూస్తూనే ఎంత మంచి టెక్స్చర్ ఉందో. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకొని ఎటువంటి స్నాక్స్తో అయినా డిప్ లాగా చక్కగా సర్వ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వైరల్ వంకాయ రెసిపీ కూడా సూపర్గా ఉందండి. దీని ముందే ఉంటుంది ఆ వీడియో. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.